9 వైబ్స్. తెలంగాణలోని సంక్షేమ గురుకుల సొసైటీల పరిధిలోని డిగ్రీ, జూనియర్ కాలేజీలు, గురుకుల పాఠశాలల్లో 2144 పోస్టులకు 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాను గురుకుల నియామక బోర్డు ప్రకటించింది. ధృవీకరణ పత్రాల పరిశీలనకు వీలుగా ఆయా విద్యాలయాల్లో లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లు కలిసి 868 పోస్టులకు, 1276 పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులకు జాబితాలను విడుదల చేసింది. మిగతా పోస్టులకు సంబంధించి రోజువారీగా, కేటగిరీ వారీగా ఫలితాలు వెల్లడించేందుకు కసరత్తు పూర్తి చేసింది. వాస్తవంగా టీజీటీ పోస్టులకు టెట్ సెట్ స్కోర్ తప్పనిసరి. ఇటీవలే సెట్ స్కోర్ వివరాలు వచ్చాయి. వాటిని అప్డేట్ చేసిన అనంతరం 1:2 నిష్పత్తిలో ఆ పోస్టుల తాలూకు మెరిట్ జాబితాను గురుకుల నియామక బోర్డు వెల్లడించనుంది. ఫలితాల వెల్లడి నేపథ్యంలో అభ్యర్థులంతా ఒకేసారి సందర్శించడంతో గురుకుల నియామక బోర్డు వెబ్సైట్లో సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో బోర్డు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. వివరాలను గురుకుల సొసైటీల వెబ్సైట్లలోనూ అందుబాటులో ఉంచింది. మరోవైపు గురుకుల డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులకు ఈ నెల 9న, పాఠశాలల్లో ఫిజికల్ డైరెక్టర్ల పోస్టులకు ఈ నెల 9, 10 తేదీల్లో ధృవీకరణ పత్రాల పరిశీలనకు ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు అభ్యర్థులకు చెక్ లిస్ట్ అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు పూర్తి చేయాల్సిన ప్రాథమిక సమాచార వివరాల కాపీని వెబ్సైట్లో పొందుపరిచింది. ధృవీకరణ పత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థులకు ఎస్ఎంఎస్ల రూపంలో సమాచారాన్ని పంపించాలని గురుకుల నియామక బోర్డు వర్గాలు తెలిపాయి. పరిశీలనకు హాజరు కావాలంటూ వ్యక్తిగతంగానూ ఫోన్ చేసి తెలియజేయమని పేర్కొన్నాయి. హైదరాబాద్ ఎల్బీ నగర్లోని తెలంగాణ ఎస్సీ గురుకుల మహిళా న్యాయ కళాశాలలో ధృవపత్రాల పరిశీలన కొనసాగుతుందని వివరించాయి. లైబ్రేరియన్ పోస్టులకు ఉదయం 9 గంటల నుంచి, జూనియర్ కళాశాలల పీడీ పోస్టులకు ఉదయం 11 గంటల నుంచి, డిగ్రీ కళాశాల పీడీ పోస్టులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి పరిశీలన ఉందని తెలియజేశాయి. పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్ల పోస్టులకు ఈ నెల 9, 10 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి ధృవీకరణ పత్రాల పరిశీలన మొదలవుతుందని గురుకుల నియామక బోర్డులు వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఫలితాలు ప్రకటించిన పోస్టుల్లో డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో పీడీ, లైబ్రేరియన్, పాఠశాలల్లో పీడీ పోస్టులకు డెమో తరగతులు తప్పనిసరి. ఇందుకోసం మాసప్ ట్యాంక్ సంక్షేమ భవన్ ఆవరణలో ఆ తరగతుల నిర్వహణకు సంక్షేమ శాఖలు అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేశాయి. డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో పోస్టులకు 10, 11 తేదీల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. డెమో తరగతులు పూర్తయిన తర్వాత ఉన్నత స్థాయి పోస్టుల నుంచి కింది స్థాయి పోస్టుల వరకు ప్రాధాన్యత క్రమంలో తుది ఫలితాలు వెల్లడించాలని బోర్డు భావిస్తోంది. తద్వారా గురుకులాల్లో బ్యాక్లాగ్ ఖాళీలకు అవకాశం లేకుండా చేయాలన్నది గురుకుల నియామక బోర్డు లక్ష్యమని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. స్టే ట్యూన్ టు 9 వైబ్స్.